ఎండి హౌసింగ్ అండ్ సెక్రటరీ హౌసింగ్ గౌతమ్ గారికి, ఇక్కడ హాజరైన ప్రజావాణి నోడల్ ఆఫీసర్స్ మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన బెనిఫిషరీస్, పెటిషనర్స్ అందరికీ నా స్వాగతం, సుస్వాగతం అండ్ శుభాకాంక్షలు. మనకి డిసెంబర్ 7వ తారీఖు 2023లో ఈ ప్రజావాణి అనేది ప్రభుత్వంది మొదటి డెసిషన్గా ఏర్పాడైంది. అప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇక్కడ సులభంగా లోపల రావచ్చు, వారికి ఉన్న ఇబ్బందుల్ని చెప్పుకోవచ్చు. ఆ ఇబ్బందుల్ని వినడానికి ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ని లేకపోతే ఇక్కడ నుంచి పంపించినటువంటి మీరు ఇచ్చినటువంటి పేషెంట్స్ ప్రాసెస్ చేసే ఇతర అధికార సిబ్బంది గారు పూర్తి సమయాన్ని దీనిపై దృష్టి సారించి మంచి సంకల్పంతో వాళ్ళు దానిపై అటెండ్ చేసి ఉండకపోతే 74% సాధించడం అనేది సాధ్యమైనటువంటి విషయమే కాదు. 74% పరిష్కారం చేయడమే కాకుండా ఇంకా మిగతా ఎన్నో పైప్ లైన్లు ఉన్నాయి, వాటి పరిష్కారం కూడా జరగడానికి ఆస్కారం ఉందని చెప్పి లెక్కలతో సహా చక్కగా వివరించి చెప్తా ఉంటే నిజంగా ఈ ప్రజావాణిని ఏ మంచి సంకల్పంతో అయితే మొదలు పెట్టామో దాని లక్ష్యం నెరవేరుతుంది అనేటువంటి ఆనందం ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మీ అందరి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మా సంకల్పం నెరవేరుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం కూడా. ప్రజల అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరి సమస్యల్ని రాష్ట్ర స్థాయి ఉంటే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఉంటే జిల్లా స్థాయి అధికారులు కూడా పంపిస్తూ వాటన్నింటినీ నిరంతరం మానిటరింగ్ చేయడం కోసం ఒక సాఫ్ట్వేర్ కూడా కావచ్చు. సెంట్రల్ ప్రభుత్వం నుంచి వారితో ఒప్పందం చేసుకుని ఆ సాఫ్ట్వేర్ ద్వారా నిత్యం వాటిని మానిటరింగ్ చేస్తూ ఆ సమాచారం కూడా ప్రజావాణిలో లబ్ధిదారులకు కూడా తెలియజేస్తూ ఇంత ట్రాన్స్పరెంట్ గా చేసేటువంటి ప్రజావాణి కార్యక్రమం బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు జరుగుతుంది. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజా ప్రభుత్వం నాకు తెలిసి ప్రజల సమస్యల పరిష్కారం కావాలని కోరుకునేటువంటి ఎవరైనా 10 మందికి చెప్పి ఫలాని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఈ ప్రజాపాలన జరుగుతూ ఉంది, ఎవరికైనా సమస్యలు ఉంటే ఈ ప్రజాపాలన కార్యాలయానికి వెళ్ళండి, ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. మా అందరి ఆలోచన కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆలోచన చేసి బాధ్యత కలిగిన నాయకులు ప్రచారం చేస్తారు, ప్రజలు తెలియజేస్తారు. కానీ కొంతమంది ముఖ్యమంత్రి పెద్దలు వడ్డీ విక్రమార్క గారికి, సహకార మంత్రి గౌరవనీయులు యువపల్లి కృష్ణారావు గారికి, మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఈరోజు తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్, వైస్ చైర్మన్గా ఈ ప్రజావాణికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గౌరవనీయులు చిన్నారెడ్డి గారు, గత 2 సంవత్సరాలుగా భూమాతకు భూదేవికి ఉన్నంత ఓర్పుతోటి ఈ ప్రజావాణి కార్యక్రమం విజయవంతం చేస్తున్నటువంటి దివ్యా మేడం గారు, అదేవిధంగా నేను ప్రాతినిధ్యం వహించే 3 జిల్లాలకు సంబంధించి, అంటే హుస్నాబాద్ ఇద్దరు 3 జిల్లాలు, అక్కడ 3 కలెక్టర్ తల్లులే, ఇక్కడ కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిలో ఉన్నటువంటి కలెక్టర్ అనిశ్చంద్ర గారు, మా వినోద్ అన్న ఎన్ఆర్ఐ సెల్ నుంచి ఈరోజు గల్ఫ్ బాధితులకు సంబంధించి వారి బృందంతో ఇక్కడ కూర్చున్నారు వారు, అదేవిధంగా మాజీ టీజీపీ ప్రస్తుత గుడ్ గవర్నెన్స్ సంబంధించి చూస్తున్నటువంటి రవి గుప్తా గారు,
పుదిరెడ్డి గారు, ఇంకా అందరికీ పేరు పేరున ఇక్కడికి చేసినటువంటి ముఖ్యంగా మహంకాల్ లబ్ధిదారులకు ఆర్టీసీలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది. కానీ మరొకసారి సంస్థ పనితీరుకు సంబంధించిన అంశం మీద ఆర్టీసీలో గత 10-15 సంవత్సరాలుగా వివిధ చిన్న పొరపాట్లతోటి ఆర్టీసీలో ఉన్నటువంటి కఠిన నిబంధనలతోటి కొన్ని వందల మంది ఉద్యోగాలు శాశ్వతంగా తీసేయడం జరిగింది. ప్రజావానికి వచ్చిన తర్వాత చిన్నారెడ్డి గారు, దివ్యా మేడం గారు నాతో మాట్లాడి మరణ శిక్ష కూడా క్షమాభిక్ష ఉంది, మరి వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ లోపల మనం కొంత పునరాలోచన చేయాలంటే ఆర్టీసీకి సంబంధించిన 3 అధికారులను ఒక కమిటీగా వేసి ప్రతి ఒక్కరి గ్రీవెన్స్ ఒకవేళ అటెంప్ట్ చేయగలిగితే చేయవచ్చు అనేటువంటి ఆ విధంగా దాదాపు 400 చిల్లర అప్లికేషన్ 242 ఉద్యోగాలను తిరిగి 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగం పోయినారు. వాళ్ళు కూడా ముందుకే ఉద్యోగం వస్తే మనం అందరికీ ఉద్యోగాలు ఇచ్చినామనే మాటలు చేస్తూ అదేవిధంగా ఇంతకుముందు ఆదిలాబాద్ చూసిన వాళ్ళు కానీ ఈ విధంగా ఇప్పటికే దాదాపు 74% పిటిషన్స్ పరిష్కారం చేసుకుంటూ 10,78,000 1,78,000 పిటిషన్స్ వస్తే 1,07,829 పిటిషన్లు వస్తే 64,000 ఫిర్యాదులను మరి పరిష్కరించడం జరిగింది. అది 74%. దాదాపు 48,000 పిటిషన్లు వివిధ స్థాయిలో ప్రభుత్వ పథకాలను సెక్రటరీ ఫోన్ చేసి అప్పుడే మాకు ఆధార్ కల్పించారు. అదేవిధంగా వెంటనే మన పొలాలకు డ్రైవింగ్ భూమి ఇచ్చారు మాకు, కాబట్టి భూమి ఇచ్చారు. అదేవిధంగా కరెంట్ సౌకర్యం కూడా కల్పించారు. ఒక ఏడాది మాకు కరెంట్ కల్పించారు. గతంలో ఒకే పంట పండించుకోవడం ఇప్పుడు 2 పంటలు వేసుకుంటున్నాం సార్. 2 పంటలు వేసుకుంటున్నాం, వేసుకున్నాం సార్. వేసుకున్నాము. మరి సౌకర్యం కల్పించినటువంటి వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా వారు ఎన్నుకున్నటువంటి నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ కూడా మాకు ఎంతో సహాయం చేసిండ్రు. అదేవిధంగా ఎప్పుడు ఫోన్ చేసినా ఏపీ అనుకూలంగా ఏ ఆఫీసర్ కూడా మా ఫోన్ లేకుండా రాలేదు సార్. ఏ నైట్ చేసినా ఏ సందర్భం చేసినా మేడం గారు మాకు ఎంతో సహాయం చేశారు. ఆ సమస్యను విని ఆ మహంకాల్ డబుల్ బెడ్రూమ్ గురించి సమస్యను పరిష్కరించడానికి ఎంతో సహాయం చేశారు. దానికి మేడం గారు, కలెక్టర్ గారికి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎంపీ గారు గౌతమ్ సార్కి మా యొక్క సమస్యను వివరించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించినట్టుగా చేయమని చెప్పి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గౌతమ్ సార్ని కలిసాము. గౌతమ్ సార్ మాకు చాలా సహాయం చేస్తారు. మా సమస్య పరిష్కారం అయ్యింది. 1 వీక్ బిఫోరే మాకు పొజిషన్ ఆర్డర్ కూడా వచ్చింది. దాన్ని బట్టి మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి బలరాం సార్ మాకు చాలా సహాయం చేశారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. బలరాం గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా సమస్యను పరిష్కరించినటువంటి మేడం గారికి కూడా హృదయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రుడు వెంకటేష్ మాట్లాడాల్సిన కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలందరికీ నమస్కారం అండి. అదే మహంకాల్ వాణి నుంచి వచ్చాము. స్టార్టింగ్లో నిజంగా కూడా ప్రజావాణి అంటే తెలియకపోయిండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని సమస్యలు వింటున్నాము. మేమే ఒక సమస్య మీద వచ్చినాము, వీడికి వచ్చిన తర్వాత ఇన్ని సమస్యలు విన్నాము. వారిది కూడా ఇంత పరిష్కారం ఇంత త్వరగా జరుగుతుందంటే నిజంగా ప్రజావాణి అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఇంకా 3 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నిజం చెప్పాలంటే ఈ అధికారులను ఎలా కలవాలనేది కూడా మాకు తెలియకపోయిండే. వీడికి వచ్చిన తర్వాత ఎంత సులభంగా కలవడం, ఎంత ఈజీ ఉంటుందా ప్రజావాణిలో అనేది మేము నిజంగా తెలుసుకున్నాము. మా సమస్య కూడా ఒక్కసారి నిజంగా దివ్య మేడం ఐఏఎస్ కాదు, మంచి బుల్లెట్ మేడం. అసలు మాకు అంత హ్యాపీగా ఉంది. నేను నిజంగా చెప్తున్నా, ఏదో ఇక్కడ పిలిచిరని చెప్పట్లేదు, నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను. ఎందుకంటే మేడం ఒక ఫోన్ చేసి ఒక మంత్రి గారిని కలవాలన్నా మాకు ఎంత ఈజీవే, ఒక గౌతమ్ సార్ని కలవాలన్నా ఎంత ఈజీవే, మా రంగారెడ్డి కలెక్టర్ గారిని కలవాలన్నా కూడా అంత ఈజీవే. అంటే ఒక ఫోన్ చేసి సో పర్సన్స్ వస్తున్నారు, వాళ్ళ సమస్య ఏందో నిజంగా క్లియర్ చేయండి అనే ఉద్దేశంలో చెప్పడం అంటే అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా వయసులో చాలా చిన్నవాడిని,
చూస్తే అనిపిస్తుంది అరే గట్టిగా చదువుకుని ఉంటే మెడలకు అయ్యి ఉంటుంది కదరా ఈ అమ్మ అనుకున్నాను, నిజంగా అనుకోలేదు నేను. కాకుండా ఏంటంటే నిజంగా బీదరికంలో పుట్టినాం కాబట్టి కొంతవరకే చదువుకున్నాము. వచ్చిన బెనిఫిట్ కానీ లేదంటే ఇంకో ఏదైనా కానీ వచ్చిన లైఫ్లో కూడా హ్యాపీగా నిజంగా చూస్తూ బతికేయాలనిపిస్తుంది. ఏదో నేను నిజంగా పోగొట్టలేదని బై హార్ట్ చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఇందాక నుంచి ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు వస్తారో నిజంగా సక్సెస్ఫుల్గా మాట్లాడదాం అనుకున్నా, ఇన్ని సమస్యలు అయినసరికి నేను ఏం మాట్లాడాలి కూడా మర్చిపోయాను. అందుకని అన్న నువ్వే మాట్లాడేశానని చెప్పిన అయినా నాకే ఇచ్చింది. మళ్ళా నేనేమంటున్నా అంటే మా సమస్య ఒక కేసు. నిజం చెప్పాలంటే తెలంగాణలో మొత్తం ఈ 2 BHK అనేది స్టార్ట్ అయ్యింది ఫస్ట్ మాకే ఇచ్చింది. మా దరిద్రం ఏందో ఫస్ట్ మాకే ఆగిపోయింది. మిగతా వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు. మేము ఎన్నిసార్లు తిరిగేదో, ఎన్నిసార్లు వచ్చిన మేడం అంత ఓపికగా అంత కూర్చోబెట్టి లేలే పాంకల్ వాళ్ళు వచ్చినా వాళ్ళు వెయిట్ చేయమని చెప్పండి నేను మాట్లాడతాను. మాకంటే ముందే కలెక్టర్ గారితో తర్వాత గౌతమ్ సార్ తోటి వీళ్ళతోటి మాట్లాడి నెక్స్ట్ ఏందని చెప్పేది. మాకు ఆ ఉన్న సమస్య అక్కడ కాదు, నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో కూడా మాకు చెప్పేది. అంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. దీంట్లో రాకేష్ సార్ కావచ్చు, బలరాం సార్ కావచ్చు, తర్వాత సత్యరెడ్డి సార్ కావచ్చు, ఇంకా పేర్లు సడన్ గా గుర్తు రావట్లేవు. వీళ్ళు కూడా మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం. ఒక 1 వీక్ బ్యాక్ మాకు నిజంగా పొజిషన్ కూడా వచ్చింది. కాకుంటే మేడం ఎన్ని చెప్పొద్దన్న ఒక చిన్న సమస్య మాత్రం చెప్పాల్సి వస్తుంది. 162 మెంబర్స్ మాత్రం నిజంగా బీదవారు మేడం. ఒక్కసారి మీరు మనసు పెడితే క్లియర్గా అయిపోతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద సమస్యను మీరు క్లియర్ చేసిన వాళ్ళు ఆ 162లో నిజంగా బీదవారు ఉన్నారు మేడం. మీకు తెలుసు, మాతో పాటు తిరిగిన వాళ్ళే నిజంగా వాళ్ళకి రాలేదు. కొద్దిగా దయదలిచి వాళ్ళు కూడా చేయండి. మేమెంత హ్యాపీగా ఉన్నామో వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉంటే మేము కూడా చాలా సంతోషపడతాం మేడం. ఇంకేమైనా సమస్యలు ఉన్నా మీరు చేస్తారు. ఇది సమయం సందర్భం కాదు చెప్పుకోవడం, మళ్ళీ వచ్చి అవసరమైతే మీ దగ్గర కూర్చొని చేయించుకునేంత ధైర్యం మాకు వచ్చింది. నిజంగా ప్రజావాణి అనేది మళ్ళీ చెప్తున్నా, ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా సక్సెస్ఫుల్ గా మేడం అధ్యక్షతన ఖచ్చితంగా సార్ అధ్యక్షతన మంచిగా సక్సెస్. आराम से मैडम नमस्ते, अस्सलाम वालेकुम। मैडम आप सबके सामने आज हमारे को आने का मौका मिला, इसीलिए कुछ बात आपके सामने रख सकते हैं। 2023 में हमारे को जो कि बंगाल में घर मिले थे तो बहुत प्रॉब्लम हो गया था, बहुत परेशानी आ गया था, कुछ केस वगैरह दल गया करा था। तो हमारे को एक उम्मीद थी कि होता या नहीं होता, घर मिलता या नहीं मिलता बोल के। फिर जैसा उसके बाद में हुकूमत चेंज हुई तो उसके बाद में कुछ कोर्ट में केस वगैरह चल रहा था, तो कहीं पर हमारा प्रॉब्लम सॉल्व नहीं हुआ। तो हम पहली बार जब प्रजावाणी आए थे तो हमारे को दिव्या मैडम मिले थे। तो दिव्या मैडम से मिलने से हमारे को एक चीज की उम्मीद हुई, चिन्ना रेड्डी साहब से मुलाकात कराई, उसके बाद बातचीत हुई तो हमें एक चीज की उम्मीद हुई कि भाई हमारे को घर मिल जाएगा, थोड़ा देर दूर से घर मिलेगा बोल के। तो आज थोड़ा टाइम लगा। उसके बाद में मैडम हमारे संगत बहुत जस्तुजू करे, कुछ कोर्ट में केस वगैरह भी था तो जल्द से जल्द सॉल्व हुआ केस। उसके बाद में मिर्शर साहब से मुलाकात कराए, फिर जितना जल्दी हो सके हमारे को घर दिलाए। तो टोटल 1730 घर हमारे को मंकाल वालों को मिले। तो कुछ अलग अलग एरियो में घर मिले, वहां पर मिला। मैडम जितनी मेहनत करना था करे और जितनी जगह हमारे को सर्च कराए। फिर उसके बाद कलेक्टर साहब के पास भी जाए, फिर उसके बाद कलेक्टर मैडम बहुत सपोर्ट करे, शुक्रिया मैडम आपका। उसके बाद गौतम साहब के पास भी जाए, फिर उन्होंने भी जगह बहुत सपोर्ट करे। बहुत जो चीज नहीं हो सकती थी दूर दूर जहाँ भी था करीब में घर दिलाए करे। हमारे को कुल्लूर में मिला, कुल्लूर 2 में घर मिला हमारे को, तकरीबन लोगों को थोड़ी थोड़ी जगहों पे मिला। तो कुल्लूर 2 में हमारे को भी घर मिला। आप सबका हम शुक्रिया अदा करते हैं और इस हुकूमत का भी बहुत बहुत शुक्रिया अदा करते हैं। और वहां पर हम जाने के बाद में एक चीज की सहूलत भी हुई हमारे को, वहां पर बस आ गई। उसके बाद में जी राशन का प्रॉब्लम था, राशन आ गया। उसके बाद में पुलिस चेकी, एक चीज पुलिस का अमला भी वहां पर बैठा और वहां पर की डॉक्टर्स की टीम भी लगी वहां पर, एक दवाखाना भी। सर आपका गौतम सर का बहुत बहुत शुक्रिया और हुकूमत का शुक्रिया बोलिए सर सबका। इसीलिए कि अगर मैं अलग अलग नाम लिया तो बात नहीं, इसलिए सबका शुक्रिया और हुकूमत का बहुत बहुत शुक्रिया मैडम। और हमको इतना मौका मिला आपके सामने बोलने का, यही बहुत बड़ी बात है हमारे लिए और हम सबका आपका शुक्रिया अदा करते हैं मैडम। शुक्रिया।